మాజీ ఎమ్మెల్యే పెద్దే సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను హాస్పిటల్కి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. 9 సార్లు సిపిఆర్ చేసి ప్రస్తుతం వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాస్పిటల్కి వెళ్లి వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు తెలుసుకున్నారు. మరి కాసేపట్లో వైద్యులు అధికారిక హెల్త్ బులెటిన్ విడుదల చేయబోతున్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్దే సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కి రాబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హాస్పిటల్ కి చేరుకోనున్న ఆయన పెద్దే సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను నేరుగా కలిసి పరామర్శించబోతున్నారు. అలాగే హాస్పిటల్ వైద్యులను అడిగి ఆయనకు అందిస్తున్న అత్యవసర చికిత్స మరియు ఆరోగ్య పరిస్థితి వివరాలను కేసీఆర్ తెలుసుకోబోతున్నారు. ఇక దీనిపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. ఎస్ బాను, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం అయితే అత్యంత విషమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినంత వరకు మరికాసేపట్లో వైద్యులు హెల్త్ బులెటిన్ను కూడా విడుదల చేయనున్నారు. అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద హాస్పిటల్కి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకి ఆయన్ని అలాగే ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి. అసలు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం ఎలా ఉంది, అలాగే ఆయనకి ఇప్పటి వరకు కూడా 9 సార్లు సిపిఆర్ కూడా చేసినట్లుగా కూడా వైద్య బృందం ప్రకటించడం జరిగింది. రోహిణి హాస్పిటల్లో దాదాపుగా 8 నుంచి 9 సార్లు సిపిఆర్ చేసినప్పటికీ కూడా ఆయన ఆరోగ్యం అనేది అత్యంత విషమంగా మారడంతో ఆయన్ని సికింద్రాబాద్ లో ఉన్నటువంటి యశోద హాస్పిటల్కి అయితే తరలించారు. మొదట ఎయిర్ అంబులెన్స్ లో తరలించాలి అని నిర్ణయించారు. కానీ తరువాత ఆయన ఆరోగ్యం అత్యంత ముఖ్యం కాబట్టి ఆయన్ని సేఫ్ గా హాస్పిటల్కి తీసుకురావడానికి ఒక గ్రీన్ ఛానల్ కూడా ఏర్పాటు చేసి ఆయనతో పాటు అంబులెన్స్ తో పాటు కేటీఆర్ అలాగే హరీష్ రావు కూడా ఈ గ్రీన్ ఛానల్ ద్వారా యశోద హాస్పిటల్కి చేరుకున్నారు. దగ్గరుండి వైద్య బృందాలతో వాళ్ళు నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ వైద్య బృందాలని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుంటున్నారు దగ్గరుండి. అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, అలాగే నేతలు కావచ్చు, పెద్ద ఎత్తున వాళ్ళు హాస్పిటల్ వద్దకు కూడా చేరుకున్నారు. దీంతో అక్కడ కాస్త గందరగోళం ఏర్పడినప్పటికీ కూడా ఆయన ఆరోగ్యం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా టెన్షన్ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆదివారం ఆయనకి ఉదయం 7 గంటల ప్రాంతంలో గుండెపోటు వచ్చినట్లు వైద్యులు ప్రకటించడం జరిగింది. ఈ 8 గంటల నుంచి కూడా దాదాపుగా గంట పాటు ఆయనకి ఈ శస్త్రచికిత్స సిపిఆర్ వాళ్ళు చేయడం జరిగింది. 9 సార్లు సిపిఆర్ నిర్వహించారు. అయితే ఆయన గుండె స్పందిస్తుంది అన్న నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ కి తరలించడం జరిగింది. అలాగే ఆయన గుండె నుంచి ఊపిరితిత్తుల వరకు ఏదైతే మార్గం ఉందో ఆ మార్గంలో రక్తం గడ్డకట్టినట్లుగా కూడా వైద్యులు వాళ్ళు గమనించడం జరిగింది. దానికి సంబంధించిన ఇంజెక్షన్స్ కూడా వాళ్ళు చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆయన వెంటిలేటర్ పైనే ఉన్నారు, వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతున్నారు. అత్యంత విషమంగా ఉండడంతో బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా కంగారు పడుతున్న పరిస్థితి. అలాగే కుటుంబం ధైర్యంగా ఉండాలి అని కేసీఆర్ సైతం వాళ్ళని ఫోన్ లో పరామర్శించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కేటీఆర్ అలాగే హరీష్ రావు కూడా గత 2 రోజుల నుంచి ఆయన దగ్గరే ఉంటూ ఆయన ఆరోగ్య క్షేమాలని అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే వైద్య బృందంని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటుగా ఈ రోజు అధినేత కేసీఆర్ కూడా హాస్పిటల్ కి చేరుకోనున్నట్లుగా తెలుస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకి వచ్చిన తర్వాత ఆయన కుటుంబాన్ని పరామర్శించే అవకాశం ఉంది. ఈ లోపే హెల్త్ బులెటిన్ కూడా హాస్పిటల్ నుంచి విడుదల చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నట్లుగా కూడా వైద్యులు చెప్తున్నారు. అలాగే ఆయన బాడీ స్పందిస్తున్నప్పటికీ కూడా వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్నాము. సో ఫర్దర్ బులెటిన్ ఏదైతే హెల్త్ బులెటిన్ ఉందో మేము విడుదల చేస్తామని వైద్యులు కూడా చెప్తున్నారు. అలాగే మెయిన్ గా సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం ఇలా విషమించడంతో సిపిఆర్ చేసే విధానంలో మమతారెడ్డి అనే ఆవిడ
డాక్టర్ 9 సార్లు సిపిఆర్ జరపడము ఒక అంటే ఇదొక మంచి పరిణామం అని కూడా అందరూ చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఒక మాజీ ఎమ్మెల్యే కూడా ఆవిడ దాదాపుగా 11 నుంచి 13 సార్లు కూడా సిపిఆర్ చేసి ఆయన ఆరోగ్యం అనేది కాపాడడం జరిగింది అని కూడా చెప్తూ వచ్చారు. అయితే రోహిణి హాస్పిటల్లో కొన్ని ఏవైతే ఎక్విప్మెంట్స్ దృష్ట్యా కొన్ని శస్త్రచికిత్సల కోసం వీలు లేనందున ఇటు యశోద హాస్పిటల్కి అయితే మెరుగైన చికిత్స కోసం ఆయన్ని తరలించడం జరిగింది. మరి ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అలాగే కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పడానికి అధినేత రావడం అనేది యశోద హాస్పిటల్ దగ్గర కాస్త ఆందోళనకర సిచ్యువేషన్ అయితే ఉందనే చెప్పుకోవాలి. అలాగే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయన ఆరోగ్యం బాగుపడి యథావిధిగా ఆయన బయటకు రావాలి హాస్పిటల్ నుంచి అని బీఆర్ఎస్ శ్రేణులు కూడా భగవంతుని కోరుకుంటున్నారు. అలాగే దాంతో పాటుగా పెద్ది సుదర్శన్ రెడ్డికి ఇలా ఆరోగ్యం క్షీణించడం అనేది సడన్ గా ఇప్పుడు బీఆర్ఎస్ కి ఒక తీరని లోటుగా కూడా కనిపిస్తుంది. భాను, థ్యాంక్ యూ రాణి.